హాయ్ అండి. వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ఉపాధ్యాయ విద్య మొన్న కొన్ని బిట్స్ చేసాగండి. దానికి ఇవి లాస్ట్ బిట్స్ అండి. ఉపాధ్యాయ విద్యా నాణ్యత హామీకి మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్సిఎఫ్టిఈ 2009ను రూపొందించిన సంస్థ ఏది? ఇది విద్యలో ధోరణులు. మీరు ఆలోచించండి అండి కొంచెం. ఆప్షన్ బి అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. ఇది జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళికల చట్టం నివేదికకు సంబంధించి క్రింది వాటిలో సరియైన కూర్పు ఏది? అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 నిపుణుల కమిటీ 5 చాప్టర్లు. ఆప్షన్ బి 5 నిపుణుల కమిటీ 7 చాప్టర్లు. ఆప్షన్ సి 5 నిపుణుల కమిటీ 5 చాప్టర్లు. ఆప్షన్ డి 7 నిపుణుల కమిటీ 7 చాప్టర్లు. ఆప్షన్ మొత్తం 7 నిపుణుల కమిటీతో ఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టాన్ని 7 నిపుణుల కమిటీ 5 చాప్టర్లతో చేసిందండి. ఇది ఎవరు చేశారంటే ఉపాధ్యాయ విద్యా నాణ్యత హామీ ఎన్సిటి ఉంది కదండి, అది మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ద్వారానే ఎన్సిఎఫ్ఈటి 2009 అనేది రూపొందించింది. దీని ఉద్దేశం ఏంటంటే అధ్యాపకుల నాణ్యతకు సూచనలు చేసిందనమాట. ఎన్సిఆర్టి ఆధ్వర్యంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. ఆప్షన్ డి 5. ఉపాధ్యాయ విద్యను విస్తరించడానికి, గుణాత్మకతను సాధించడానికి జాతీయ ప్రాంతీయ సంస్థలు పనిచేస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా ప్రాంతీయ విద్యా సంస్థలు ఎన్సిఆర్టి ఆధ్వర్యంలో 5 ప్రాంతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ప్రాంతీయ సంస్థలు ఉపాధ్యాయ విద్యలో ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహిస్తాయి. అందులో ఇవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు క్రింది ఏ ప్రాంతీయ విద్యా సంస్థ ఆర్ఐఈ పరిధిలోకి వస్తాయి? ఆప్షన్ ఏ ఆర్ఐఈ భోపాల్, ఆప్షన్ బి ఆర్ఐఈ అజ్మీర్, ఆప్షన్ సి ఆర్ఐ మైసూర్, ఆప్షన్ డి ఆర్ఐ భువనేశ్వర్. ఆప్షన్ సి ఆర్ఐ మైసూర్. ఇందులోకి ఏమేమి వస్తాయంటే ఈ మైసూర్ దాంట్లో కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ తెలంగాణ, తర్వాత కేరళ, పాండిచేరి, లక్షద్వీప్, ఇవన్నీ ఈ రీజన్ లోకి వస్తాయి అన్నమాట. మైసూర్ రీజన్ లోకి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచేరి, లక్షద్వీపులు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ అండి, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు ఏఆర్ఐఈ పరిధిలోకి వస్తాయి?
RIE రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అజ్మీర్ అండి ఏంటంటే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా అండి దీంట్లో. హిమాచల్ ప్రదేశ్, తర్వాత రాజస్థాన్ ఉంది. ఓకే, ఉత్తరాంచల్, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీ, తర్వాత చండీగఢ్. ఏమేమి వస్తాయి అంటే ఆర్ఐ అజ్మీర్ అల్లకి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాలు ఈ పరిధిలో అజ్మీర్ పరిధిలోకి వస్తాయండి. ఆ ప్రాంతాల్లో అవసరాలను ఆర్ఐ అజ్మీర్ తీరుస్తుంది. క్రింది వాటిలో ఆర్ఐ భువనేశ్వర్ పరిధిలోకి రాని ప్రాంతం ఆ రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి అండమాన్ నికోబార్, ఆప్షన్ డి గోవా. గోవా రాదండి. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ తో పాటు పశ్చిమ బెంగాల్ ఇవి వస్తాయండి, గోవా రాదు. 7th క్వశ్చన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి వస్తాయి? ఆప్షన్ ఏ ఆర్ఐ అజ్మీర్, ఆప్షన్ బి ఆర్ఐ భోపాల్, ఆప్షన్ సి ఆర్ఐ భువనేశ్వర్, ఆప్షన్ డి ఆర్ఐ మైసూర్. ఆర్ఐ భోపాల్. దీంట్లో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్లు ఈ భోపాల్ పరిధిలోకి వస్తాయండి. ఇవి ఈ ఆర్ఐ రీజన్లు ఏంటంటే ఆర్ఐ అజ్మీర్ ఒకటి ఉంది, ఆర్ఐ భువనేశ్వర్, ఆర్ఐ మైసూర్, ఆర్ఐ భోపాల్. ఆర్ఐ షిలాంగ్ కూడా ఉంది 5th. ఓకే, ప్రాంతీయ విద్యా సంస్థలను ఆర్ఐ మొదట 1963లో స్థాపించినప్పుడు ఏ పేరుతో వ్యవహరించేవారు? ఆప్షన్ ఏ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి ఆర్ఈసి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి ఐఏఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి సిటిఈ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఆర్ఈసి అండి. ఫస్ట్ దాన్ని 1993లో స్థాపించినప్పుడు మొదటగా ఆర్ఈసి అని పిలిచేవాళ్ళు అనమాట. 9th క్వశ్చన్, ఈశాన్య రాష్ట్రాన్ని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురల విద్యా అవసరాలను తీర్చే ప్రాంతీయ విద్యా సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆర్ఐ భోపాల్, ఆప్షన్ బి ఆర్ఐ భువనేశ్వర్, ఆప్షన్ సి ఆర్ఐ షిల్లాంగ్, ఆప్షన్ డి ఆర్ఐ మైసూర్. ఈ అన్ని ఈశాన్య రాష్ట్రాలన్నీ అవసరాలు తీర్చేది ఆర్ఐ షిలాంగ్ అనమాట. ఆర్ఈసి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరును ఆర్ఈఐ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా ఏ సంవత్సరంలో మార్చారు? ఆప్షన్ ఏ 1963, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1995.
1963లో ఆర్ఈసిగా ఉంది. ఆర్ఐఈ ఏ సంవత్సరంలో మార్చారు? ఆప్షన్ డి 1995లో చేంజ్ చేశారనమాట. 11th క్వశ్చన్, ప్రాంతీయ విద్యా సంస్థలు అందించే సేవలలో క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ వృత్యంతర వృత్తిపూర్వ శిక్షణలు ఇస్తాయి. ఆప్షన్ బి పాఠ్య పుస్తకాలు పాఠ్య ప్రణాళికల రూపకల్పనలో భాగస్వామి అవుతాయి. ఆప్షన్ సి కేవలం ఉన్నత విద్యా కోర్సులకు మాత్రమే నిధులు మంజూరు చేస్తాయి. ఆప్షన్ డి సెమినార్లు సింపోజియాలు వర్క్ షాపులు నిర్వహిస్తాయి. ఆప్షన్ సి రాంగ్. 12th, సార్వత్రిక ఎలిమెంటరీ మాధ్యమిక విద్యా ప్రాజెక్టులైన ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏలను మూల్యాంకనం చేసే సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రాంతీయ విద్యా సంస్థలు. ఆప్షన్ బి మండల వనరుల కేంద్రాలు. ఆప్షన్ సి జిల్లా విద్యా శిక్షణ సంస్థలు. ఆప్షన్ డి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఆప్షన్ ఏ ప్రాంతీయ విద్యా సంస్థలు అందించే సేవలు ఏంటంటే సార్వత్రిక ఎలిమెంటరీ మాధ్యమిక విద్యా ప్రాజెక్టులు ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏలను మూల్యాంకనంతో పాటు పైన కూడా ఉంది కదండి ఇవి వృత్యంతర వృత్తిపూర్వ శిక్షణలు పాఠ్యపుస్తకాలు పాఠ్యప్రణాళిక రూపకల్పన భాగస్వామ్యం అలాగే సెమినార్లు సింపోజియాలు వర్క్ షాపులు నిర్వహిస్తాయి. ఈ మొత్తం నిర్వహించేది ఏంటంటే ప్రాంతీయ విద్యా సంస్థలు. జాతీయ విద్యా విధానం 1986 సూచనల మేరకు 1987లో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా 38 ఏమి ఏర్పాటు చేయటం జరిగింది? ఆప్షన్ ఏ ఐఏఎస్సి, ఆప్షన్ బి ఆర్ఐఈ, ఆప్షన్ సి ఎస్ఓపిటి, ఆప్షన్ డి ఎన్సిటిఈ. ఆప్షన్ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్లు 38 ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ విద్య గుణాత్మకకు నుంచి మౌలిక వసతులతో పాటు అన్ని రకాలుగా పూర్తి స్థాయి ఉపాధ్యాయ విద్య కళాశాలను ఏర్పరచటమే దీని యొక్క లక్ష్యం. ఐఏఎస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయ విద్య గుణాత్మక నుంచి మౌలిక వసతులతో పాటు అన్ని రకాలుగా అంటే మౌలిక వసతులతో పాటు ఇంకేముండాలి ఉపాధ్యాయ విద్యా కళాశాలను ఏర్పడటం కూడా దీని యొక్క లక్ష్యం. అంటే మంచి ఉపాధ్యాయ బోధకులను తయారు చేయటమే దీని ఆశయం అన్నమాట. 14 ఉపాధ్యాయ విద్యా కళాశాలలు అనేవి గతంలో ఏ పేరుతో పిలువబడే ప్రభుత్వ విద్యా సంస్థలను ఉన్నతీకరించడం ద్వారా ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్, ఆప్షన్ డి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఉపాధ్యాయ విద్యా కళాశాల అంటే కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ని పూర్వం అంటే వేరే పూర్వకాలంలో ఏమని పిలిచేవారంటే ప్రభుత్వ విద్యా కళాశాలలే కానీ వీటిని ఏం చేశారంటే కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలిచారనమాట. అంటే కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ బదులు ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గా పిలవటం ప్రారంభించారు. ఇవి ఏం చేస్తాయి అంటే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తూ ప్రధానంగా బిఈడి కోర్సును నిర్వహించే బాధ్యత క్రింది ఏ సంస్థలకు ఉంటుంది? ఆప్షన్ ఏ డైట్, ఆప్షన్ బి
ఐఏఎస్సి, ఆప్షన్ సి సిటిఈ, ఆప్షన్ డి ఆర్ఐఈ. సిటీలే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం రూపొందిస్తూ ప్రధానంగా బీఈడి కోర్సు బాధ్యత. 16th, దేశమంతటా ఒకే విధమైన విద్యా ప్రమాణాలతో ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను నిర్వహించడానికి తగిన సలహా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ సంఘాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ ఎన్సిఆర్టీ 1961, ఆప్షన్ బి ఎన్సిఎఫ్టిఈ 2009, ఆప్షన్ సి ఎన్సిటిఈ 1973, ఆప్షన్ డి ఐఏఎస్సి 1987. ఆప్షన్ సి. ఇది 1973లో. జాతీయ స్థాయిలో విద్యా పరిపాలన మరియు ప్రణాళికపై పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎన్యుఈపిఏ, ఆప్షన్ బి ఎన్సిటిఈ, ఆప్షన్ సి ఎన్సిఆర్టీ, ఆప్షన్ డి ఎన్సిఎఫ్టిఈ. ఆప్షన్ ఏ ఎన్యుఈపి. ఎన్ అంటే ఏంటిదంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. 18th, ఉపాధ్యాయ విద్యలోనే బిఈడి, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి లాంటి కోర్సులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ నియామకాలు, వేతనాలు లాంటి అంశాలను దేని ద్వారా నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ ఎన్సిఆర్టీ, ఆప్షన్ బి ఎన్సిఎఫ్టిఈ, ఆప్షన్ సి యూజిసి, ఆప్షన్ డి ఎన్సిటిఈ. యూజిసి. ఉపాధ్యాయ విద్యలో ఇవన్నీ ఏంటి ఉన్నత విద్యలోకి వస్తాయండి. కనుక వీటికి సంబంధించిన నియమాలు కానీ అలాగే పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ నియామకాలు, వేతనాలు లాంటి అంశాలన్నీ యూజీసీ ఆయా విశ్వవిద్యాలయ ద్వారా నియంత్రిస్తుంది. ఎన్సిటిఈకి 1995 మే 17న స్వతంత్ర ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో 4 ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ జైపూర్ ఉత్తర ప్రాంతం, ఆప్షన్ బి బెంగళూరు దక్షిణ ప్రాంతం, ఆప్షన్ సి భోపాల్ తూర్పు ప్రాంతం, ఆప్షన్ డి భువనేశ్వర్ తూర్పు ప్రాంతం. సి కాదండి, జైపూర్ ఉత్తర ప్రాంతం కరెక్టే, బెంగళూరు దక్షిణ ప్రాంతం కరెక్టే, భువనేశ్వర్ తూర్పు ప్రాంతం కరెక్టే, భోపాల్ పశ్చిమ. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందండి. ఎన్సిటిఈ. 20 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలిలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 16. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తామో కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి. క్వశ్చన్ షార్ట్ ఫామ్ లో రాస్తాం కదా. ఆప్షన్ ఏ మొత్తం 15 విభాగాలు ఉన్నాయి, అందులో ఉపాధ్యాయ విభాగం కూడా ఉంది. 21 బిఈడి డిఈడి కోర్సులలో ఇంటర్న్షిప్ నాకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయ విద్యలో ఐసిటి మరియు ఈ లెర్నింగ్ ను ప్రవేశపెట్టాలని సూచించిన జాతీయ చట్టం ఏది?
ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ బి ఎన్సిఎఫ్టిఈ 2009, ఆప్షన్ సి ఆర్టిఈ 2009, ఆప్షన్ డి ఎన్ఈపి 2020. ఇది ఎడ్యుకేషన్ కి, ఇది కూడా ఎన్ఈపి. సో ఈ రెండు కాదు కాబట్టి ఈ రెండిట్లోనే ఉంది. ఆప్షన్ బి ఎన్సిఎఫ్టిఈ 2009. 22 ఎన్సిఎఫ్టి 2009 ప్రాధాన్యత ఇచ్చిన అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రకటన గుర్తించండి. 22 క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ఉపాధ్యాయ విద్యను నిరంతర సమగ్ర మూల్యాంకనంపై విధాన నిర్ణయాలు చేసింది. ఆప్షన్ బి ఛాత్రోపాధ్యాయుల అభివృద్ధికి అవసరమైన పాఠ్య ప్రణాళిక అమలు తీరును చర్చించింది. ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కొరకు నూతన పాఠ్యపుస్తకాలు రూపొందించింది. ఆప్షన్ డి పలు రకాల ఉపాధ్యాయ విద్యా కోర్సులను రూపకల్పన చేసింది. ఎన్సిఎఫ్టిఈ ఏమేమి చేసింది? అందులో ఒకటి రాంగ్ గా ఉంది. అదేంటిది? పాఠశాలల గురించి చెప్పలేదు కాబట్టి ఇదేం చేసిందంటే ఉపాధ్యాయ విద్యలో నిరంతర మూల్యాంకనం చేసింది, అలాగే పాఠ్య ప్రణాళిక గురించి సమగ్రంగా చర్చించింది, ఉపాధ్యాయ విద్యా కోర్సులను రూపొందించింది, అలాగే బీఈడి డిఈడిలో ఇంటర్న్షిప్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది కూడా ఇదే. 23 దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థల ద్వారాతో కూడా ఏ కార్యక్రమం నిర్వహించారు? ఆప్షన్ ఏ వృత్యంతర శిక్షణ, ఆప్షన్ బి వృత్తిపూర్వ శిక్షణ, ఆప్షన్ సి విద్యా పర్యవేక్షకులకు శిక్షణ, ఆప్షన్ డి ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ. ఆప్షన్ ఏ వృత్యంతర శిక్షణ. అంటే నూతన బోధన ధోరణను అందరు ఉపాధ్యాయులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే వృత్యంతర శిక్షణ ఎంత అవసరమని చేశారు. అలాగే వృత్యంతర శిక్షణ కార్యక్రమాల్లో అంటే చాలా వరకు దూరదర్శన్, ఆకాశవాణి ఇతర సంస్థల ద్వారా కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది వీళ్ళకి. 24 మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో మద్రాసులో ఉపాధ్యాయుల వృత్తి సంఘం ఏర్పడింది? ఆప్షన్ బి 1884, ఆప్షన్ బి 1885, ఆప్షన్ సి 1895, ఆప్షన్ డి 1875. ఆప్షన్ బి 1885. దక్షిణ భారత ఉపాధ్యాయుల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1903, ఆప్షన్ డి 1908. ఆప్షన్ డి 1908. బీహార్, ఒరిస్సాలలో ఏ సంవత్సరంలో వృత్తి సంఘాలు ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1981, ఆప్షన్ డి 1982. ఆప్షన్ ఏ 1980. 27 ఏ సంవత్సరంలో మహారాష్ట్రలో రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఏర్పడింది? ఆప్షన్ ఏ 1913, ఆప్షన్ బి 1911, ఆప్షన్ సి 1914, ఆప్షన్ డి 1915. ఆప్షన్ సి 1914. ఆప్షన్ 28 ఏ సంవత్సరంలో బెంగాల్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఏర్పడింది? ఆప్షన్ ఏ 1970, ఆప్షన్ బి 1930, ఆప్షన్ సి 1920, ఆప్షన్ డి 1921.
1920. ఏ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నాన్ గెజిటెడ్ విద్యా అధికారుల సంఘం ఏర్పడింది? ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1922, ఆప్షన్ సి 1921, ఆప్షన్ డి 1919. ఆప్షన్ ఏ 1920. ఈ రెండు ఒకేసారి బెంగాల్ ఉత్తరప్రదేశ్లో ఏర్పడినాయి. 30. ఏ సంవత్సరంలో మధ్యప్రదేశ్లో ప్రాథమిక శిక్షా సంఘం ఏర్పడింది? ఆప్షన్ ఏ 1921, ఆప్షన్ బి 1922, ఆప్షన్ సి 1923, ఆప్షన్ డి 1919. ఆప్షన్ బి 1922. ఏ సంవత్సరంలో బరోడా సెకండరీ ఉపాధ్యాయుల సంఘం, ఆంధ్ర ఉపాధ్యాయుల సంఘం ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ 1923, ఆప్షన్ బి 1920, ఆప్షన్ సి 1924, ఆప్షన్ డి 1930. ఆప్షన్ సి 1924. 32 క్వశ్చన్. ఏ సంవత్సరంలో మొదట్లో ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయ సమైక్య సంఘం ఏర్పడింది? ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1943, ఆప్షన్ సి 1934, ఆప్షన్ డి 1947. నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయ సమైక్య సంఘం ఏర్పడింది. 33 క్వశ్చన్. ఏ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్యగా మార్పు చెందింది? ఫస్ట్ ఏమో ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయ సమైక్య సంఘం 1947లో ఏర్పడింది. తర్వాత మరొక సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్యంగా మార్పు చెందింది. అది ఏ సంవత్సరం? ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1957, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1951. ఆప్షన్ బి 1957. తర్వాత పంచాయతీరాజ్ సంఘం, పంచాయతీరాజ్ సంఘం ఇదే టైంలో ఏర్పడింది. పిఆర్టియు పంచాయతీరాజ్ సంఘం ఏర్పడింది. ఆ తర్వాత ఈ సంఘం ఏమైందంటే ప్రోగ్రెసివ్ రికగ్నిషన్ టీచర్ యూనియన్ గా మారింది. ఆ తర్వాత ఏపీఎస్టియు, టిడిఎఫ్ ఇలాంటి సంఘాలు ఎన్నో ఏర్పడ్డాయి అన్నమాట. ఇందుకు ఈ సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసమే కాకుండా ఉపాధ్యాయ వృత్తి ప్రయోజనాలకు, నూతన విద్యా కార్యక్రమాల్లో అమలు పెట్టడానికి ఉపాధ్యాయ వృత్తి సంఘాలు ఎంతైనా వాళ్ళకి అవసరం అన్నమాట. అంటే ఉపాధ్యాయులు 34. సమగ్ర వృత్తి నియమావళిని రూపొందించడానికి ఎన్సిటిఈ క్రింది వారిలో ఎవరితో కమిటీ ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ ఏకే శర్మ, ఆప్షన్ బి ప్రొఫెసర్ జిఎల్ అరోరా, ఆప్షన్ సి ప్రొఫెసర్ ప్రణితి పాండా, ఆప్షన్ డి ప్రొఫెసర్ నజీం అమీన్. పైవారందరూ. అలాగే ఉపాధ్యాయుల వృత్తి గురించి 1986 ఏం మాట్లాడిందంటే ఉపాధ్యాయులు వృత్తి అనేది ఎలా ఉండాలని చెప్పింది? సమగ్రతను కాపాడటంలోనూ, వారి గౌరవాన్ని పెంపొందించటంలోనూ, వృత్తిపరమైన దుష్ప్రవర్తనను అరికట్టడంలోనూ ఉపాధ్యాయ సంఘాలు ప్రముఖ పాత్ర నిర్వహించాలి. అంటే వాళ్ళ అన్ని ప్రవర్తనను వాళ్ళదన్న కాపాడుకుంటూ ఈ ఉపాధ్యాయ సంఘాలు అనేవి మంచి పాత్ర నిర్వహించాలని జాతీయ విద్యా విధానం 1986 చెప్పిందనమాట. 35. కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ క్వాలిటీ టీచర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై ఏ సంవత్సరంలో డాక్యుమెంట్ను రూపొందించారు? ఆప్షన్ ఏ 1998, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1979, ఆప్షన్ డి 1999.
ఆప్షన్ ఏ 1998. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడానికి 1998న ఫ్రీ ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్ని విడుదల చేసిందనమాట ఆ సంవత్సరంలో. 36 వృత్యంతర శిక్షణలో ఏ విధానాన్ని అనుసరించారు? ఆప్షన్ ఏ ఫలిత నిరూపణ విధానం, ఆప్షన్ బి ప్రవర్తన పరిశీలన విధానం, ఆప్షన్ సి కార్యాచరణ విధానం, ఆప్షన్ డి కార్యకారణ విధానం. ఆప్షన్ సి కార్యాచరణ విధానం. అంటే వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు తరగతి గది సమస్యలను పరిష్కరించడానికి ఇది ఉపయోగించారనమాట. కార్యాచరణ పరిశోధన, యాక్షన్ రీసెర్చ్ అనే దాన్ని, మరియు కృత్యంధార బోధనా పద్ధతుల వంటి కార్యాచరణ విధానాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. 37 ప్రాథమిక విద్యా బోధనలను ఏ సంస్థలో చేపడతాయి? ఆప్షన్ ఏ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు, ఆప్షన్ బి కేంద్ర విద్యా శిక్షణ సంస్థలు, ఆప్షన్ సి మండల విద్యా శిక్షణ సంస్థలు, ఆప్షన్ డి రాష్ట్ర విద్యా శిక్షణ సంస్థలు. ఆప్షన్ ఏ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు. అంటే జిల్లా స్థాయిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఫ్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే ప్రధాన బాధ్యత జిల్లా విద్యా శిక్షణ సంస్థలపై ఉంటుంది. 38 ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన అర్హతతో 1 సంవత్సరంలో కోర్సు వ్యవధి ఉండే శిక్షణ ఏది? ఆప్షన్ ఏ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ, ఆప్షన్ బి ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ, ఆప్షన్ సి సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ, ఆప్షన్ డి స్నాతకోన్నత ఉపాధ్యాయ శిక్షణ. ఆప్షన్ ఏ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు వ్యవధి 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. దీనికి కనీస అర్హత ఇంటర్మీడియట్ కాక ప్రాథమిక అంతే. జాతీయ విద్యా విధానాన్ని 1986 ప్రకటించిన తర్వాత ఏ శిక్షణకు అధిక ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది? ఆప్షన్ ఏ వృత్యంతర శిక్షణ, ఆప్షన్ బి వ్యక్త్యంతర శిక్షణ, ఆప్షన్ సి జీవిత విద్య, ఆప్షన్ డి ఉపాధ్యాయ విద్య. ఆప్షన్ ఏ వృత్యంతర శిక్షణ. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి ఎన్పిఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 వృత్యంతర శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసమే మనకి జిల్లా స్థాయిలో డైట్ సంస్థలను ఏర్పాటు చేసింది. దీనికోసం డైట్ సంస్థలను ఏర్పాటు చేసింది. 41 ఉపాధ్యాయ విద్యలో ప్రయోగాలు పరిశోధన నిర్వహించే విద్యా సంస్థలు ఏవి? ఆప్షన్ ఏ ప్రాంతీయ విద్యా సంస్థలు, ఆప్షన్ బి ఉన్నత విద్యా సంస్థలు, ఆప్షన్ సి జిల్లా విద్యా సంస్థలు, ఆప్షన్ డి రాష్ట్ర విద్యా సంస్థలు. ప్రయోగాలు పరిశోధనలు నిర్వహించే విద్యా సంస్థలు. ఆప్షన్ ఏ ఇంతకుముందు కూడా చెప్పిన మనం ఇది ప్రాంతీయ విద్యా సంస్థలు. ఏంటంటే ప్రాంతీయ రీజనల్ ఆర్ఈ అనమాట. ఆర్ఐలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. 42 ఎన్సిటిఈ పార్లమెంటు చట్టం ద్వారా ఏ సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించారు? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 1993, ఆప్షన్ డి 1994.
1993. ఫస్ట్ ఇది ఏంటంటే దేశవ్యాప్త ఇది ఫస్ట్ ఏం చేసిందంటే 1993లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనే సలహా సంఘాన్ని 1973లో ఏర్పాటు చేశారు. తర్వాత 1993లో పార్లమెంటరీ చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వాతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఎన్సిటిఈని రూపొందింది. తర్వాత ఏమైందంటే ఇది మే 17 1995 స్వాతంత్ర ప్రతిపత్తి లభించిన తర్వాత ఒక 4 ప్రాంతీయ రీజియన్ కార్యక్రమాలను స్థాపించింది అనమాట. 43 మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఢిల్లీ ముఖ్య పట్టణంగా సార్వత్రిక విద్యా కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1978, ఆప్షన్ బి 1977, ఆప్షన్ సి 1979, ఆప్షన్ డి 1976. ఆప్షన్ సి 1979. 44 మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఢిల్లీ యూనివర్సిటీ ఏ సంవత్సరంలో కరస్పాండెన్స్ విద్యను ప్రారంభించింది? ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1964, ఆప్షన్ సి 1963, ఆప్షన్ డి 1965. ఆప్షన్ ఏ 1962. ఇది ఒకసారి చూడండి. 1993కి ముందు, ఈ చట్టానికి ముందు 1973లో ఎన్సిటి కేవలం ఎలా ఉండేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సలహా మండలిగా ఉంది, అడ్వైజరీ బాడీగా మాత్రమే ఉంది. అలాగే అంటే తర్వాత జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల మేరకు ఇది ఏమైందంటే చట్టబద్ధమైన అధికారులను 1993లో కల్పించడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా 1995 నుండి ఇది స్వాతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చదువుతున్నారండి, చదవండి, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి కంపల్సరీగా చదవండి, ఇష్టంగా చదవండి. విసుక్కుంటే చదువుకోమాకండి ఎంత సిలబస్ ఉందని. అలాగే జనరల్ పేపర్ కూడా ఖచ్చితంగా మీరు చదవాలండి, అది మర్చిపోకండి. డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి జనవరి నుంచి. అంత డెప్త్గా అయితే ఇవ్వరు కానీ కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. అలాగే అవార్డ్స్ చూసుకోండి ప్లీజ్, అది కంపల్సరీగా చదవాలి అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.